జనంలో మనం అనే నినాదంతో త్వరలో జనం మధ్యలోకి జన సమస్యలపై పోరాడటానికి రాబోతున్న మీ విఐపి టీవీ తెలుగు ప్రజా సంకల్ప యాత్రలో జనమే మా బలం. గుంటూరులోని శాంతినగర్ 1వ లైన్లో గల నక్క ఆనందబాబు క్యాంపు కార్యాలయంలో కుప్పంలో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేయబోతున్న అన్నా క్యాంటీన్ని వైసీపీ నాయకులు ధ్వంసం చేశారు. వైసీపీ నాయకులు చేసిన పనిని తీవ్రంగా ఖండించారు. కుప్పంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందన్నారు. జగన్ ప్రభుత్వం పోలీసులు కుమ్మక్కై గొడవలు సృష్టిస్తున్నారని, అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేశారని, నిస్సగ్గుగా వ్యవహరిస్తున్నారని, కార్యకర్తలను రెచ్చగొట్టి పోటీ కార్యక్రమాలు చేయిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, సీనియర్ రాజకీయవేత్త, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, పోలీస్ శాఖ కొమ్మోకై పథకం ప్రకారం కుప్పం నియోజకవర్గంలో గొడవలు సృష్టించినటువంటి పరిస్థితి నిన్న ఈరోజు చూసాం. పేదలకి అన్నం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి అన్నం అందిస్తున్నటువంటి అన్నా క్యాంటీన్లు కూడా ఈరోజు ఉదయం ధ్వంసం చేశారు. నిస్సిగ్గుగా వ్యవహరిస్తా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు తన సొంత నియోజకవర్గం, దాదాపు 35 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సొంత నియోజకవర్గంలో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని నియోజకవర్గంలోకి వెళ్తే పోటీ కార్యక్రమాలు సిగ్గు ఎగ్గు లేకుండా వైసీపీ శ్రేణుల్ని ఉసిగొలిపి వాళ్లతో కొమ్మక్కై పోలీసులు కూడా వాళ్లతో కలిసి పోటీ కార్యక్రమాలకి ఆడ ప్రేరేపించినటువంటి పరిస్థితి. ఎవడన్నా బుద్ధున్నాడు ఎవరు కూడా వీటిని ప్రోత్సహించరు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ముఖ్యమంత్రి కానీ, ఆడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఇతర నాయకులు కానీ సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. మేము ఏ రోజుల్లో ఈ విధంగా ప్రవర్తించామా అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా. అసలు బుద్ధి ఉండాలి. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాలు పాదయాత్ర చేశారని చెప్తాడు. మీరందరూ కూడా ఇష్టానుసారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ప్రజాస్వామ్యంగా చేసుకునే కార్యక్రమాలన్నిటి కూడా మేము వదిలేశాం. ఫ్రీగా మిమ్మల్ని ఉండనిచ్చినటువంటి పరిస్థితి. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అడుగడుగునా రక్షణ కల్పించి మరి మేము ప్రోత్సహించినటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని ఆ రోజున ఆ విధంగా కాపాడారు. ఈ రోజున వీళ్ళు నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు మీద కుప్పం నియోజకవర్గంలో కూనీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఏ విధంగా అలో చేశారు? మీరు వైసీపీ శ్రేణుల్ని, చంద్రబాబు నాయుడు గారి పర్యటన అక్కడ జరుగుతూ ఉంటే 3 రోజులు ఆయన పర్యటన ఇచ్చాడు. మీరు ఇలా భయపడిపోతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని చూసి, తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క ఉత్సాహాన్ని చూసి, మీ యొక్క ఏదైతే సర్వే రిపోర్ట్లు, ఇప్పుడు వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్లు చూసుకొని బెంబేలు ఎత్తిపోయి ఇవాళ మీ పని ఖాళీ అవుతుందని చెప్పే ఉద్దేశంతో ఇవాళ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు మీరు మాకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ఏదో ఒక విధంగా భగ్నం చేయాలని చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. మీకు ఏమాత్రం సిగ్గు, లజ్జ ఉంటే ప్రజాస్వామ్యయుతంగా పోరాడండి. ఈ విధంగా మా నాయకుడు కార్యక్రమాలు పెట్టుకుంటే మీ కార్యకర్తల్ని, రౌడీ మోకల్ని ఆ కార్యక్రమాలకు పంపించి రాళ్లు ఇచ్చటం, ఇతరత్ర కార్యక్రమాలు రచ్చగొట్టే చర్యలు పాల్పడటం, అక్కడ కట్టినటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా చించేయటం, ఇది ఎక్కడే పద్ధతి అండి? అసలు ఎక్కడన్నా ఉందా? ముఖ్యమంత్రులు, మంత్రులు, శాసనసభ్యులు ఉంటాడు పోతాడు, 5 ఏళ్లే వాళ్ళకి ప్రజలిచ్చే మ్యాండేట్. అధికారులకు బుద్ధి ఉండాలి. మీరు తెలుసుకోండి. రేపటి రోజున మళ్ళా మా దగ్గర మీరు పనిచేయాలి. ఇంతకుముందు మా దగ్గర పనిచేశారు. రేపటి రోజున ఏ విధంగా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. రేపు మీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఊహించుకోండి. ఈ విధమైనటువంటి చర్యల్ని మీరు ఉపేక్షించి వాళ్ళని సహకరించి, ఇటువంటి అల్లరి మోకలకి సహకరించి ఈ రోజున వాళ్ళు చేసే గొడవలకి మీరు ఏ విధంగా ఒత్తాసు పలుకుతా ఉన్నారో వీటన్నిటికి కూడా మీరు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ ఇప్పటికైనా సరే
ఇమ్మీడియట్గా ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా రక్షించుకోవాలనే దానికి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇలా తెలుగుదేశం పార్టీ యొక్క సమస్య కాదు, ఇది ప్రజలందరూ ఆలోచించాలి. పెట్టిపోతున్నటువంటి ఈ రౌడీ మోకలు, ఈ అలగా జనం ఎవడైతే ఉన్నాడో వైసీపీ కార్యకర్తలు ముసుగులో ఇవాళ వాళ్ళు ఏ విధంగా అయితే ఇవాళ ప్రతిపక్ష పార్టీ నాయకులు కార్యకర్తలను ఈ విధంగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారో వీటన్నిటి కూడా ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ లైక్ మైండెడ్ పీపుల్ అంతా కూడా ఖండించాల్సిన అంశం ఇది. ఎందుకంటే ఇటువంటి అంశాలను ఎవడో కూడా ప్రోత్సహించకూడదు. ప్రోత్సహిస్తే ఏమైపోద్దో సమాజం, ఈ రాష్ట్రం, బహుశా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అరాచకాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగట్లేదు అనేది యథార్థం. దీనికి అంకురార్పణ కలిగినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటే. దీనిలో ఫ్రస్ట్రేషన్ క్లియర్గా కనపడతా ఉంది. రోజు రోజుకి వీళ్ళ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తా ఉంది. వీళ్ళు చేస్తున్నటువంటి సర్వేలు వీళ్ళకి వ్యతిరేకంగా కనపడతా ఉన్నాయి. వీళ్ళ ఎమ్మెల్యేలో ఉన్నటువంటి గ్రూప్ గొడవలు కానీ, అక్కడ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇక్కడ తారాస్థాయికి చేరిన అక్కడ గొడవలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటా ఉందని చెప్పి ఇవాళ కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పి ఇటువంటి కుట్రలు కుయుక్తులు పలుకుతా ఉన్నారు. మీ పిచ్చి భ్రమ. మీరు చేసేటువంటి చిల్లర పనులకి మా కార్యకర్త ఎప్పుడు కూడా నీరు గారిపోడు. రెట్టించిన ఉత్సాహంతో మీ భరతం పట్టేంత వరకు కూడా నిద్రపోవడం అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. దీనికి డీజీపీ ఆఫీస్ కానీ, ఇతరత్ర చీఫ్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి. వాళ్ళ కార్యాలయంలో మేము ముట్టడిస్తాం. నువ్వు ఆడ చేస్తా ఉంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఆపితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తా అనుకుంటారా? మీరు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి పనికి కూడా ఖబర్దార్, మీరు రోజులు దగ్గరలో లెక్క పెట్టుకోండి అని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. తరహాగా చిల్లర రాజకీయాలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి డైరెక్షనే. ఇటువంటి చిల్లర పనులన్నీ అతనికి అలవాటు. చిన్నతనం నుంచి ఇటువంటి అలవాట్లు, చిల్లర వ్యవహారాలు నేర్చుకున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే, నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రులు అయితే ఏ విధంగా ఉంటుందనే దానికి నిదర్శనం నిన్న ఈరోజు కుప్పంలో జరిగినటువంటి సంఘటన అనేది ఇవాళ మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇదే విధంగా ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకోండి, కుక్కలు జరిగినట్టు తరిగి కొట్టే రోజులు ఉన్నాయి దగ్గరలో. గుర్తుపెట్టుకోండి, మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ కానీ 22 సంవత్సరాలు ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలన చేసే ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ ఏ రోజు కూడా ఇటువంటి పరిస్థితులు మేము ఉత్పన్నం అయ్యే విధంగా సహకరించలేదు. ఇటువంటి పరిస్థితులు ప్రోత్సహించలేదు. ఖచ్చితంగా ఖండించాం. ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదా, గౌరవం మేము ఇచ్చాం. ఈ రోజున మీరు చేస్తున్నటువంటి పనులు ఏంటనేది మిమ్మల్ని అడుగుతా ఉన్నా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలో తిరిగి ఉండేవాడా? ఆ రోజు వ్యాపారాలు చేసుకునేవాడా? కాంట్రాక్టులు చేసుకునేవాడా? మేము కనుక అతని మీద ఖర్చున్నట్టయితే అసలు అలవాట్లే మాకు లేవు. రాజకీయంగా చేశాం మేము. ఇటువంటి దగులుబాజీ వ్యవహారాలు ఆ రోజు ఏ రోజు కూడా మేము తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేయాల. ఇటువంటి చిల్లర పనులకి అసలు పూర్తిగా దూరం తెలుగుదేశం పార్టీ. తెలియదు మాకు. కానీ మీరు మాత్రం ఇవన్నీ నేర్పిస్తా ఉన్నారు. ఇలా కొత్త రాజకీయం నేర్చుకోవాల్సిన అగత్యం ఈ రాష్ట్రంలో పడతా ఉంది ప్రతిపక్ష పార్టీని. రాజకీయం అంటే ఇదే అనే పరిస్థితుల్లో మీరు నేర్పిస్తా ఉన్నారు. గుర్తు పెట్టుకోండి, ప్రతి దానికి కూడా అడ్డుకట్టున్నారు ఉంటది. మీకు ఖచ్చితంగా వీటన్నిటి కూడా జవాబుదారీతనం ఇవాళ సహకరిస్తున్నటువంటి ఎవరైతే కొంతమంది అధికారులు, సిబ్బంది ఉన్నారో ముఖ్యంగా పోలీస్ శాఖ కూడా తెలుసుకోవాలి. ఇలా అత్యుత్సాహం చూపిస్తా ఉన్నారు. ప్రతి దానికి ఎగేసుకొని వీళ్ళే వచ్చేస్తా ఉన్నారు వాళ్ళ కార్యకర్తల్లాగా. ఈ రోజు ఉదయం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఇష్టానుసారం లాఠీ చార్జ్ జరిపారు. అక్కడ మా నాయకుడు నిన్నటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలు చేసుకొని అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉంటే ఇంకా ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులు అని చెప్పి ఒక రౌడీ మోకల్ని రెచ్చగొట్టి వాళ్ళని తీసుకొచ్చి పోటీ కార్యక్రమాలకు అసలు ఏ విధంగా అనుమతిస్తారండి? ఎప్పుడన్నా ఇచ్చావా? నువ్వు సంవత్సరాల పాదయాత్ర చేశావు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. నీ పాదయాత్ర వచ్చే దారిలో మేము ఎప్పుడైనా కార్యక్రమాలు చేశామా? రెచ్చగొట్టే కార్యక్రమం ఏ రోజైనా చేశామా? చేసుంటే నీ బతికేవాయి ఉండేది ఆ రోజున. నువ్వు అసలు ఏ విధంగా ఈ రాష్ట్రంలో తిరిగి ఉండేవాడి? నీకు వందలాది మంది పోలీసులు మేము ఎస్కార్ట్ ఇచ్చి శాంతియుత వాతావరణంలో నువ్వు కార్యక్రమాలు చేసుకోవడానికి, నీ ప్రజలను సమీపించుకోవడానికి కానీ, నువ్వు కిరాయి మోకాలు పోగేసుకోవడానికి కానీ మేము ఆ రోజున అవకాశం ఇచ్చి పిచ్చి పొరపాటు చేశాం. ఇవాళ తెలుసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా దీనికి ఇంతకింత అనుభవిస్తావు నువ్వు. రాజకీయంగా చేయడం నేర్చుకోండి.
చిల్లర వ్యవహారాలన్నీ కూడా రాజకీయాల్లో ప్రవేశపెట్టారు పనులన్నీ కూడా. Please subscribe to VIP channel. Please subscribe VIP channel.